ప్రైజ్ ద లార్డ్. మరి ఒక రోజు మిమ్మల్ని ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి ఆయన ఎంతగానో స్తుతిస్తున్నాను. నేను ఒక మాట విన్నాను. ఆ మాట ఎంతగానో ఆలోచింపజేసింది. ఇదివరకు భక్తులందరూ కూడా బాహ్యంగా బలహీనంగా ఉన్నా కూడా ఆత్మీయంగా స్ట్రాంగ్గా ఉండేవారట. అంటే చూడడానికి వారు బలహీనంగా కనబడేవారు, కానీ ఆత్మీయ స్థితి చూస్తే మాత్రం బలవంతులుగా ఉండేవారట. ఎందుకు అనంటే పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చూస్తాం, పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు అని. అవును, పరిశుద్ధాత్మ మన మీదకి ఎప్పుడైతే వస్తుందో మనం శక్తిని పొందుకుంటాం. ఈనాడు ప్రతి ఒక్కరి జీవితాల్లో బాహ్యంగా స్ట్రాంగ్గా కనబడాలని చూస్తున్నారు తప్ప అంతర్గతంగా ఆత్మీయంగా బలంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి అని ఎవరు కోరుకోవట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మన దగ్గరకు వచ్చి మనలో నివసించాలని ఆయన చూస్తున్నాడు, కానీ మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించట్లేదు. మీకు సింపుల్గా అర్థం అవడం కోసం నిజముగా జరిగిన ఒక సంఘటనని నేను మీ ముందుంచుతాను. యూరోప్ ఖండంలో మెండిల్సన్ అనే ఒక గొప్ప విద్వాంసుడు ఉండేవాడట. అంటే ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించే ఒక విద్వాంసుడు. ఒక మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ తన చేతిలో పెడితే దానిలో ఒక గొప్ప సంగీతాన్ని బయటకు తీసేవాడట. ఆ దేశంలో మెండిల్సన్ అంటే తెలియని వారు ఎవరు ఉండేవారు కాదు. అయితే ఒకరోజు అతను ఒక చర్చికి వెళ్ళాడట. అందులో ఒక ఖరీదైన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని చూసి అతను దానిని ఏ విధంగానైనా ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వాయించాలి, దానిలోండి సంగీతాన్ని బయటకు తీయాలని అనుకున్నాడు. సరే అని ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న పెద్ద ఆయన దగ్గరకు వెళ్ళి, నేను ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ని వాయించాలి, ప్లే చేయాలని నేను అనుకుంటున్నాను, నాకు దానిని ఇస్తారా అని అడిగాడట. వెంటనే ఆ పెద్ద ఆయన, ఇది ఎంతో విలువైనది, ఇది ఎవరికి పడితే వారికి ఇచ్చేది కాదు, నేను ఇవ్వను అని ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ వాయిస్తున్న పెద్ద ఆయన అన్నాడట. ఈ మెండిల్సన్ ఏదో ఒక రకంగా సాకులు చెప్పి ఆ యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ను ప్లే చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆ ప్లే చేయడం ప్రారంభించాడో ఆ చర్చిలో ఉన్నవారు మొత్తం ఇతని సంగీతానికి ఎంతో ఆసక్తిగా వింటున్నారు. చివరకు ఎవరైతే ఇవ్వను అనే ఆ పెద్ద ఆయన ఉన్నాడో ఆయన కూడా విషయాన్ని మరిచిపోయి ఆ యొక్క సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు. చివరకు ఆ పెద్ద ఆయన అడుగుతున్నాడంట, బాబు, ఒకవేళ ఈరోజు నేను ఈ ఇన్స్ట్రుమెంట్ నీకు ప్లే చేయడానికి ఇవ్వకపోతే ఇందులో ఇంత సంగీతం దాగి ఉందని నేను తెలుసుకోపోయేవాడిని, ఎంతో చక్కగా వాయించావని అన్నప్పుడు ఇంతకీ నీవెవరు అని అడిగాడట. అడిగినప్పుడు నేను ఇలా మెండిల్సన్ అని చెప్పాడట. వెంటనే ఆ పెద్ద ఆయన ఏడుస్తూ, ఇంత గొప్ప విద్వాంసుడికి నేను ముందు ఈ ఇన్స్ట్రుమెంట్ ఇవ్వనన్నానా అని ఎంతో బాధపడ్డాడు. మరి ఈనాడు దేవునికి ఎంతో ఇష్టంగా మనల్ని రూపించుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనలను దేవుని పనిలో ఎంతగానో వాడుకోవాలని దేవుడు చూస్తున్నాడు, కానీ మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి వ్యతిరేకిస్తున్నాం. కానీ ఒక్కసారి నీ జీవితం పరిశుద్ధాత్మ దేవుని చేతిలో పడితే నీ జీవితం మారిపోతుంది. మరి ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో అప్పజెపితే నిన్ను ఒక గొప్ప పాత్రగా నిన్ను దేవుడు తీర్చిదిద్దుతాడు. ఈరోజు చాలామంది కూడా దేవుడు మన హృదయంలోనికి వస్తానంటే మనం ఆహ్వానించట్లేదు. మనలో ఉన్న తలాంతులను మనం మట్టిలో కలిపేస్తున్నాం. మరి నీలో ఏ తలాంతు ఉందో నీవు అది తెలుసుకోవాలి అని అంటే మొదటిగా నీ జీవితాన్ని దేవునికి అప్పగించాలి. మరి నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తావా? ప్రైజ్ ద లార్డ్.